ఇక 3 నెలలు 35,000 కోట్లంట. స్కీములు కీలక ప్రాజెక్టులకు సర్కార్ నిధుల వేటనంట. రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, రాజు యువ వికాసానికి సర్దుబాటు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు కొంత. ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు, ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి అంట. కీలక ప్రాజెక్టులకు పథకాల అమలుకు నిధులు సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రానున్న 3 నెలల్లో కనీసం 35,000 కోట్ల మేర ఫండ్స్ని మొబిలైజ్ చేసే పనిలో పడింది. పెండింగ్లో ఉన్నటువంటి యాసంగి రైతు భరోసా సొమ్మును పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలని సీఎం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటి వరకు 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా అందింది. మిగిలిన మొత్తానికి మే 2వ వారంలోపు పంపిణీ పూర్తి చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక త్వరలో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్ కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది. ఇందుకోసమా ఇప్పటి నుంచే నిధులు సమకూర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందిరమ్మ ఇండ్లు, రాజు యువ వికాసానికి సంబంధించిన కూడా ఆర్థిక శాఖ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో రాష్ట్ర సర్కార్ సంప్రదింపులు జరుపుతున్నది. ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టిందట. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువగా మొత్తం గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు, వడ్డీలు, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు, ఉద్యోగాల జీతభత్యాలు, పెన్షన్లు, రెగ్యులర్గా నెలనెలా ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్లకే పోతున్నది. దీంతో వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఆదాయ మార్గంలో భాగంగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు క్లియర్ చేస్తున్నది. రిజిస్ట్రేషన్లు, లిక్కర్ ఆదాయంపైన ఫోకస్ పెట్టింది. ఆదాయం పెంపుపై ప్రతిపాదనలు తీసుకురావాలంటూ అధికారులని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వానికి ప్రతి నెల యావరేజ్గా ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 18,000 కోట్ల దాకా వస్తున్నది. అయితే ఖర్చులు మాత్రం 23,000 కోట్లు చేయాల్సి ఉన్నది. చేయుత పెన్షన్లు, ప్రతి నెల ఇతర గ్రీన్ ఛానల్ పథకాలు దాదాపు 2,000 కోట్లు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు 5,000 కోట్లు, అప్పులు, కిస్తీలు, వడ్డీలకు 6,500 కోట్లు చెల్లిస్తున్నది. పెండింగ్ బిల్లులకు, ఇతర అత్యవసరాలకు 4,000 కోట్లు ఇస్తున్నది. దీంతో మిగిలిన పథకాలని, ప్రాజెక్టుని నిధుల కొరత ఏర్పడుతున్నది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16-15 నెలలు అవుతున్నది. ఈ 16-15 నెలల్లో ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరినాయి, కొన్ని నెరవేరలేవు, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని కార్యరూపధారణలో ఉన్నాయి. సో ప్రధానంగా రైతు భరోసా విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఫెయిల్ అయింది చెప్పుకోవచ్చు. రైతు రుణమాఫీ ఓకే సక్సెస్, 90% రైతు రుణమాఫీ చేసింది, 10% మిగిలి ఉండొచ్చు. బట్ రైతు భరోసా విషయంలో మాత్రం డే 1 నుంచి కూడా పట్టాలు తప్పుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సరైన టైంలో రైతన్నకు రైతు భరోసా వేయలేకపోతున్నది. విత్తులు నాటాల్సిన టైంకు, పంట పెట్టుబడికి అందాల్సినటువంటి రైతు భరోసా విత్తనాలు నాటి కోతలు కోసే సమయాన్ని కూడా రాలేకపోతున్నది. ఇవాళ చూడండి, ఇది ఏ నెలనే? ఏప్రిల్. మే 2వ వారం వరకు రైతు భరోసా 4 ఎకరాల పైరులలోకి వస్తుందట. మరి డిసెంబర్లో, జనవరిలోనే చాలామంది వరి నాట్లు నాటుతారు, మొక్కజొన్న వేసుకుంటారు, వేరుశెనగ వేసుకుంటారు. ఇట్లా పోతే చాలా పంటలు కూడా మరి నవంబర్, డిసెంబర్లోనే అందరూ పంటలకు పెట్టుబడి సాయం అందాల్సి ఉంటుంది. కనీసం జనవరిలోనే పంట పెట్టుబడి సాయం అంది ఉంటుంది. మరి జనవరి బాయ్, ఫిబ్రవరి బాయ్, మార్చి బాయ్, ఏప్రిల్లో నడుస్తూ ఉంది. ఏప్రిల్ కూడా పోతున్నది, మే వస్తుంది. అంటే 4 నెలలు అయింది విత్తనాలు నాటి కోతలకు వచ్చినా ఇంకా పూర్తి స్థాయి రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం వేయలేకపోతున్నది. ఇక 4 రోజులు అయితే మళ్ళీ వానాకాలం సీజన్ మొదలవుతుంది. ఎప్పటి నుంచే? మే. అంటే ఇక నీకు జూన్, జూలై నుంచి మళ్ళా పత్తి, మొక్కజొన్న, కందులు ఇవన్నీ విత్తనాలు నాటుకుంటారు. ఇక మళ్ళీ వరిచేను సాగు చేసుకుంటారు. మరి ఎండాకాలం రైతు భరోసా పైసలే పూర్తి స్థాయిలో అందరికి బలేవు. సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి ఇస్తామన్నారు మీరు, 4 ఎకరాలు కానీ ఆగిపోయారు. మరి వానాకాలం సీజన్ పరిస్థితి ఏందో? మరి వానాకాలంది మళ్ళీ ఎండాకాలం జనవరికే వస్తాయో, మళ్ళీ ఏడాది పడతాయో? సో ఇక ఇందిరమ్మ ఇల్లు, రాజు యువ వికాసము ఇవన్నీ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయట. రాజు యువ వికాసానికి 6,000 కోట్ల రూపాయలు పెడతాము, 5 లక్షల మందికి మరి మేమంతా కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 6,000 కోట్లు, ఇక్కడ రైతు భరోసాకు ఒక 7,000 కోట్లు, ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఇట్లా ఓవరాల్గా మొత్తం 35,000 కోట్ల రూపాయలు కావాలట. ఈ 3 నెలల 35,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కావాలట. ఏడికెళ్ళి వేస్తుందో ఏం చేస్తుందో తెలియదు, కానీ ఎక్కడికక్కడ అప్పుల కోసం తిప్పలు పడుతున్నట. తెలిసిన వాళ్ళను, కలిసిన వాళ్ళందరూ కూడా పైసలు కావాలి మాకు అని చెప్పేసి అడుగుతున్నదట రాష్ట్ర ప్రభుత్వం. స్కీములకు, కీలక ప్రాజెక్టులకు సర్కార్ నిధులు లేక నిధుల వేట మొదలుపెట్టిందట. ఇక ప్రధానంగా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి అంశమే ఉంది ఇక్కడ. చెప్పుకున్నాం కదా ఇంతకుముందే మనం,
ప్రధానమైనటువంటి అంశం రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రాజు యువ వికాసానికి సర్దుబాటట. ఇక రీజనల్ రింగ్ రోడ్, 6 మెట్రో విస్తరణ, రేడియో రోడ్లకు కొంత. ఇక ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతుందట రాష్ట్ర ప్రభుత్వం. పైసలు కావాలి, పైసలు కావాలి, పైసలు కావాలని. మరి ఎందుకు ఈ పైసలు అయితే లేవా అంటే 18,000 కోట్ల రూపాయలు వస్తున్నాయట, ట్యాక్సులు నాన్ ట్యాక్సుల పేరిట్లా. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి 23,000 కోట్ల ఖర్చు అవుతుందట ప్రతి నెల. మరి ఇంకా మీద అదనంగానే 7,000 కోట్లు ఎక్స్ట్రా అవుతున్నది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు కట్టడం, వడ్డీలు కట్టుకుంటూ పోవడం, మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడం, ఇటు పెన్షన్లు, జీతాలు, ఇక ఇతరితర అన్నిటికి కలిపి మరి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయము అంతా కూడా మిత్తులకు 6,000 కోట్లు, జీతాలకు ఒక 4-5,000 కోట్లు, ఇట్లా చేసిన అప్పుల మిత్తులకు అన్నిటి కూడా వచ్చిన ఆదాయం అంతా పోతుందట. ఏం మిగులుతుందట. గత ప్రభుత్వ తప్పుల వల్లనే ఈ ప్రభుత్వం అంతా వచ్చిన ఆదాయం అప్పచెప్తుందట. మరి ఈ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు అవుతుంది, 15 నెలలు అవుతుంది. మరి ఈ టైంలో మరి ఓవైపు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, ఇంకోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ టైంలో మరి ఎట్లా ప్రజల్ని సాటిస్ఫై చేస్తుంది? రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలంటే రైతు భరోసా వేయాల్సిందే. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలంటే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే, రాజు యువ వికాస్ ఇవ్వాల్సిందే, మీరు చెప్పిన రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే. మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలి. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితేనే రేపు జిహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కాంగ్రెస్కి వస్తాయి తప్ప లేకపోతే గుండుసున్నా వచ్చేటువంటి అవకాశం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి వచ్చినట్టు గుండుసున్నా వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. చూద్దాం, కత్తి మీద సాము లేకున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ పథకాల అమలుని ఎంత దాకా తీసుకుపోతుంది, ఏడు దాకా తీసుకుపోతుంది అనేది. ఇక దిశలో చూస్తే